హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి వైష్ణవ్ లాగ్స్. ఈరోజు మన వీడియోలో మంచి టేస్టీగా వెజ్ ఫ్రైడ్ రైస్ను మంచి టేస్ట్తో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపించబోతున్నాను. ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ను చేస్తే చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లలోకి చాలా తొందరగా ఇలా చేసి పెట్టొచ్చు. మీరు కూడా ఓసారి వెజ్ ఫ్రైడ్ రైస్ను ఇలా ట్రై చేసి చూడండి. ఫ్రైడ్ రైస్ చేయడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసి ఫ్రై చేయండి. పన్నీర్ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత పన్నీర్ ముక్కలను తీసి పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా కొద్దిగా ఫ్రై చేశాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో క్యాబేజీ ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, బఠానీ వేసి ఫ్రై చేసుకుందాం. ఈ ముక్కలను 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వలన కూరగాయ ముక్కలు తొందరగా సాఫ్ట్గా అవుతాయి. ఇందులోనే కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేశాక 2 స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ను, 1 స్పూన్ సోయా సాస్ను, 2 స్పూన్ల టమాటా సాసును, 1 స్పూన్ వెనిగర్ వేసి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేశాక ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీరు ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఉడికించిన అన్నంను తీసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకుందాం.
ఇందులో 1.5 స్పూన్ సాల్ట్ వేసి హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుందాం. చివర్లో కొత్తిమీర వేసి ఫ్రై చేసుకుందాం. మన వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. ఇలా వేడి వేడి అన్నంతో కాకుండా మిగిలిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవెన్ లంచ్ బాక్సులలోకి కూడా చాలా తొందరగా ప్రిపేర్ చేయొచ్చు. టేస్టీగా వెజ్ ఫ్రైడ్ రైస్ తయారైపోయింది. ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని కమ్మగా తినేయొచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.